నిన్న ముంబైలో మలైకా అరోరా వాళ్ళ నాన్న అనిల్ అరోరా గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది 80 ఏళ్ల వయసులో. అంటే యాక్చువల్‌గా ఈ ఏజ్‌లో ఎందుకు అలా చనిపోతారు? ఏంటి? అది ఆత్మహత్య లేకపోతే హత్య? ఎవరైనా పైనుంచి తోసేసారా? లేదా ఈయనే పైకెళ్ళి ఏదన్నా కాలు జారి పడ్డాడా అంటే ఈయన పైకెళ్ళే దాఖలాలు లేవు. వై? బికాజ్ ప్రత్యేకించి పైకెళ్తే వాకింగ్‌కే వెళ్ళాలి. ఈయన పైకి వెళ్ళడు. ఎందుకో కూడా చెప్తాను నేను. అండ్ అలాగే ఈయనకు వేరే వ్యవహారాలేం లేవు. సో, పొరపాటున జారి పడ్డాడా అనుకుంటే ఆయన అసలు పైకే వెళ్ళనప్పుడు పొరపాటు ఎందుకు జరుగుద్ది? జరగదు. ఎవరైనా తోసేసారా అన్నా కూడా ఈయన పైకి వెళ్ళాలి కాబట్టి, పైకి వెళ్ళే దాఖలాలు లేవు కాబట్టి అది జరగదు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని నిర్ధారణకొచ్చారు. మలైకా గారికి ఇప్పుడే 50 ఇయర్స్. ఇక వాళ్ళ నాన్న యాక్చువల్‌గా ఈవిడకి పెళ్లి కాదు సారీ. ఈవిడ పుట్టిన 11 ఇయర్స్‌కే వాళ్ళిద్దరు విడిపోయారు యాక్చువల్లీ చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు వాళ్ళు విడిపోయి కూడా 40 ఏళ్ల పైనే అవుతుంది. ఆవిడ జోయిస్ తను ఒక కేరళ క్రిస్టియన్. ఇతను ఒక పంజాబీ హిందూ. ఒంటరిగానే ఉంటున్నారు విడిపోయినప్పటి నుంచి. అయేషా మేనర్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంది. మన బాంద్రా వెస్ట్‌లో రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 6కి వస్తది. సో, వీళ్ళ ఇంటి ఎదురుగానే పార్క్, పాత అపార్ట్మెంట్ అనమాట. ఒక టైప్ ఆఫ్ ఇది. G+6 ఫ్లోర్స్ ఉంటది. అంటే 7 ఇంచుమించు. ఇంటి ఎదురుగానే పార్క్. సో, ఈయన వాకింగ్‌కెళ్తే ఇంటి ఎదురుగా పార్క్‌కెళ్ళేవాడు. సో, అందుకని చెప్పేసి పైకెళ్ళే దాఖలాలు లేవు. ఇంకేదన్నా పనికి పైకెళ్ళొచ్చు కదా! అంటే కుకింగ్‌కి కుక్ ఉంది. ఇంటి పని అంటే ఊడుపులు, తుడుపులు చేయడానికి ఇంకొకరు ఉన్నారు. బట్ సో, వేరే అవసరాలేం లేవు. తన వ్యవహారాలన్నీ తనే చూసుకుంటాడు ఈ ఏజ్‌లో గూడా. మొన్న ఒక చిన్న అనారోగ్యం వస్తే అసలు జరిగిందేంటంటే మొన్న చిన్న అనారోగ్యం వస్తే హాస్పిటల్‌లో పడ్డాడు. కూతురు, భార్య కూడా మాజీ భార్య. మాజీ భార్య అంటే ఈయనను విడిపోయిన తర్వాత తను ఇంకెవరిని పెళ్లి చేసుకోలే. అలానే ఇతను కూడా ఎవరిని పెళ్లి చేసుకోలే. మరెందుకో విడిపోయారు మొత్తానికైతే. తనొచ్చింది. అప్పుడు కూడా తను చూసాడు. అండ్ విడిపోయిన తర్వాత పిల్లల్ని చాలా బాగా పెంచింది సింగిల్ మదర్‌గా. అప్పుడెప్పుడు 11 ఇయర్స్ పిల్లకి 11 ఇయర్స్ ఉన్నప్పుడే విడిపోయిన తర్వాత మదరే ఆలనా పాలన చూసుకొని పిల్లల్ని చాలా బాగా పెంచింది. ఇతను కూడా ఒంటరిగా అదే ఫ్లాట్‌లో ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చనిపోయాడనే దానికొస్తే మానసిక స్థితి ఎలా తయారైందంటే చూడండి. సో, అసలు విషయానికెళ్తే పెద్దాయనకి ఏమనిపించిందంటే ఇప్పుడు అనారోగ్యం పాలైన తర్వాత తెలిసొచ్చింది. ఎవరో ఒకరు తోడుంటే బావుండు అని. ఆ టైంలో ఆయన బాధపడే టైంలో వాళ్ళ ఆవిడే వచ్చింది చూడ్డానికి. తను రియలైజ్ అయ్యాడు. మనిషి ఎలా రియలైజ్ అయ్యాడు అంటే, ఎప్పుడో 11 ఏళ్ళు పాప ఉన్నప్పుడు నేను అలా వదిలేశాను. సింగిల్ మదర్ పిల్లల్ని అంత బాగా పెంచింది. ఇప్పుడు ఆ పాప చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అయింది. అండ్ తర్వాత వాళ్ళకంటూ వ్యక్తిగతంగా సొంత గుర్తింపు వచ్చింది. అండ్ ఇప్పటికే ఆవిడ ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని నేను వదిలేసినప్పటి నుంచి నా కోసమే ఉంది. నా కోసం లేకున్నా తను పెళ్లి చేసుకోవాలా. అఫ్‌కోర్స్ నేను చేసుకోవాలా. ఈ 11 ఏళ్లలో అంటే ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో ఆ టైంలో పిల్లకి 11 ఏళ్ల టైంలో విడిపోయారన్నాను కదా! అన్ని రోజుల్లో ఆ 30 ఏళ్ల సంసారంలో ఎన్నో సార్లు వాళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ మళ్ళీ అంతకంత స్ట్రాంగ్ అవుతూనో, వీక్ అవుతూనో మళ్ళీ కలిసే ఉన్నారు. కొన్ని రోజులు మాట్లాడుకోకుండా అదే ఇంట్లో ఆ రూమ్‌లో వీళ్ళు, ఈ రూమ్‌లో వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. ఇప్పుడు అనిపించింది, అవును నిజమే. ఇన్నేళ్ళు నేను దూరంగా ఉన్నాను. తండ్రి ప్రేమను పిల్లలకి పంచలేకపోయా. మొగుడిగా మా ఆవిడకి ఏమీ చేయలేకపోయా. ఈ ఏజ్‌లో ఇప్పుడు ఇవన్నీ నేను ఆలోచించుకుంటూ పోతే చాలా కోల్పోయాం. అలానే ఒంటరిగా నేను బాధపడ్డా. ఏదో ఒక పొరపొచ్చాలు వచ్చే ఉంటాయి జీవితంలో. కానీ అవన్నిటికి అంతకంతగా స్ట్రాంగ్ అవ్వకుండా మేము విడిపోయి తప్పు చేశాం. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఏంటిది? నాకిప్పుడు అనారోగ్యం వచ్చింది. బయటోడు ఎవడు చూస్తాడు? ఎవడు చూసుకుంటాడు చెప్పు? ఎంత కాదనుకున్నా ఒకప్పుడు నా మొగుడు అని చెప్పి మళ్ళీ నా ఆవిడే వచ్చింది చూసుకోవడానికి. నా పిల్లలు వచ్చారు చూసుకోవడానికి. ఇంతకు మించి ఇంకేం కావాలి జీవితంలో? అండ్ సరే వచ్చారు కదా! జీవిత కాలంలో వాళ్ళని మొత్తం నేను బాధపెట్టా. ఇప్పుడు వాళ్ళొచ్చి చూసుకుంటామన్నా సరే నేను బాధపెట్టదలుచుకోలేదు వీళ్ళని. సో, ఇప్పుడు ఈ ఏజ్‌లో ఆయనకనిపించింది, అయినా సరే నా కోసం వచ్చారు. నా పెళ్ళాం వచ్చింది. నా పిల్లలొచ్చారు. కానీ నేను వీళ్ళకి ఈ టైంలో భారం కాకూడదు. ఇన్నేళ్ళు నేను దూరంగా ఉన్న తర్వాత ఇప్పుడొచ్చి వీళ్ళ చేత నేను సేవలు చేయించుకోవడం ఏంటి? ఒక టైప్ ఆఫ్ రియలైజేషన్ అదేంటో అర్థం కాలేదు. మనిషి ఏం ఆలోచించుకున్నాడో, ఆ టైంకి ఏమనిపించిందో తెలీదు. పైకెళ్ళిపోయాడు. 6 ఫ్లోర్స్ అలా వెళ్ళిపోయి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఏజ్‌లో.
సి జీవితం అనేది చాలామందికి ఈ విషయంలో మనం ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే పలానా మలైకా అరోరా తండ్రి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అనేది కాదు. అండ్ మలైకా అరోరా విషయానికి వస్తే ఆవిడ కూడా అర్బాజ్ ఖాన్ని పెళ్లి చేసుకుంది, మన సల్మాన్ వాళ్ళ అబ్బాయి, సల్మాన్ వాళ్ళ బ్రదర్. అండ్ ఆ తర్వాత విడిపోయారు వాళ్ళు కూడా. 2016లో విడిపోదాం అనుకుంటే 17లో విడాకులు వచ్చాయి. 16లో విడిపోయారు. ఆవిడ అప్పటి నుంచి మళ్ళీ ఈ కపూర్ అబ్బాయిని ఉంచుకుంది. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని రీసెంట్గా వార్త. ఏదో రకంగా బాగానే ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ తను బాగానే చూస్ చేసుకుంది చెప్పాలి అనుకుంటే. కానీ వాళ్ళ తల్లి మాత్రం ఇతను వదిలేసినప్పటి నుంచి అలాగే ఉంది. అండ్ అతను కూడా అలాగే ఉన్నాడు. చాలామందికి తెలియదు, జీవితంలో అందరూ కొట్లాడుకుంటారు. భార్యాభర్తల విషయానికి వస్తే ఇప్పుడు చెప్పాలనుకుంటే విడిపోవాలనుకుంటారు. చాలా సింపుల్, పెద్ద విషయం కాదు. విడిపోవాలనుకుంటే ఎంతసేపు ఈరోజు రేపుల్లో విడిపోవడానికి. చట్ట ప్రకారంగా విడిపోవాలన్నా, వ్యక్తిగతంగా విడిపోవాలన్నా, మాట అనుకొని విడిపోవాలన్నా చాలా సింపుల్. కానీ విడిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అనిపిస్తుంది, అరే ఇంట్లో ఉన్నప్పుడు కూడా గొడవలు పడ్డాం కదా, అప్పుడు విడిపోవాలనుకోలేదు, 4 రోజులు మాట్లాడుకోలేదు, మళ్ళీ మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు కదా, ఎందుకు మేము పూర్తిగా విడిపోయాం అనే ఒక ఇది వస్తుంది చాలామందికి. అంటే అది ఎవరికి, అందరికీ కాదు. ఇద్దరికి ప్రేమ ఉండి ఏదో విషయంలో గొడవపడి మళ్ళీ ఇద్దరు సింగిల్గా విడిపోయిన తర్వాత కూడా సింగిల్గా ఉన్న వాళ్ళ గురించే. విడిపోయి అడ్డమైన వాళ్ళతో అక్రమ రంకు బాగోతాలు పెట్టుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. వీళ్ళ గురించి, వీళ్ళు చాలా అంటే ఒక మంచి లవ్ స్టోరీ ఉంది వీళ్ళ దాంట్లో. విడిపోయినా కూడా ఒక లవ్ స్టోరీ ఉంది దీంట్లో. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆవిడ కేరళ క్రిస్టియన్, ఈయన పంజాబీ హిందూ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు అలా ఉన్నావు, పెళ్లి తర్వాత ఇలా ఉన్నావు అని మాట అనుకున్నారు. విడిపోయారు. విడిపోదాం అనుకున్న తర్వాత కూడా స్ట్రాంగ్గా ఎవరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఒకరికొకరు ఆరోగ్యాలు బాగాలేని టైంలో ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత, బాగున్నప్పుడల్లా ఏం చేశాను ఈవిడకి, ఇప్పుడు నేను బాగాలేనప్పుడు ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు మాత్రం ఏం చేసేది ఉంది అని చనిపోయాడు. ఇట్లాంటి జీవితం ఇంకెవరికి రాకూడదనే కోరుకుంటున్నా. చాలామందికి ఇలాగే ఉంటుంది లైఫ్ అంతా. ఏదో చేయాలి అనుకుంటారు కాబట్టి ఒకానొక స్టేజ్లో మనం రియలైజేషన్కి వచ్చినప్పుడు అనుభవించడానికి ఆ వయసు ఉండదు, ఆ మనుషులు ఉండరు. ఆ మనుషులు ఉన్నప్పటికీ కూడా మనలో జీవమే ఉండదు. ఇది సో మలైకా అరోరా వాళ్ళ ఫాదర్ జీవితం మాత్రం అలా ముగిసిపోయింది. ఇప్పటికీ వాళ్ళ అమ్మ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే, మనకి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజే కావచ్చు, కొన్నాళ్ళు కలిసున్న తర్వాత చిన్న గొడవలు వచ్చినప్పుడు గొడవైన ప్రతిసారి అంతకంత స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయాలి తప్పితే వీక్ అయ్యి విడిపోవాలి పో అనుకుంటే ఇంకేం ఉండదు జీవితం, అంతే. తర్వాత బాధపడినా సరే మనము వదిలేసుకునే జీవితం అనేది మళ్ళీ మనం అనుభవించడానికి ఉండదు. ఇది. థ్యాంక్ యూ సో మచ్.